పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించును కాక. నిన్నటి దినాన కీర్తనల గ్రంథము 13వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు కీర్తనల గ్రంథము 14వ అధ్యాయం చదువుకుందాం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చెయ్యు వాడొకడును లేడు. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడియున్నారు. మేలు చెయ్యు వారెవరునూ లేరు, ఒక్కడైనను లేడు. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మృంగినట్లు నా ప్రజలను మృంగుచు పాపము చెయ్యువారికి అందరికీ తెలివి లేదా? పాపము చెయ్యువారు బహుగా భయపడుదురు. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నాడు. బాధపడి వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు. అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగుగాక. యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. ఇంతటితో కీర్తనల గ్రంథము 14వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన కీర్తనల గ్రంథము 15వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండు నడిపించును గాక. ఆమేన్.